ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో కేంద్ర రాష్ట్రాల్లో శాంతి భద్రతల విషయంలో ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఎప్పుడు ఏ దేశంలో యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, ఇంత పెద్ద దేశంలో శాంతి భద్రతలు పూర్తి కంట్రోల్లో ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా 5వ స్థానం, వసతుల కల్పనతో కూడా శాంతి భద్రతలో కూడా. మిగతాది మీకే చాలామంది తెలుసు. లెబనాను ఒకవైపు, ఇజ్రాయెల్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఏం జరుగుతుందో పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. ఇక్కడ కడప జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మలమడుగు, వికసిత జమ్మలమడుగు, ఇది జరిగి తీరుతుంది కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4,000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒకరోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి. ఆల్రెడీ 3 సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది. 1 సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వే జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వాలని. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా. తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు. ఆ పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. అవును, మేము చెప్పినాము 6. సూపర్ 6, సూపర్ 7 అని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు. ఈ సూపర్ 6 కూడా 100% అమలు అవుతుంది ఉగాది నాటికి. మరొక 4 నెలలు టైం ఉంది. మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది. 25 రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ పయ్యావల కేశవ్ గారు 2,94,000 కోట్ల బడ్జెట్, రియల్ బడ్జెట్. నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలే. ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు. అది జనరల్గా చెప్పే మాట. ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది, అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు. ఏమన్నా మా 2 ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా. సైన్యం ఉంది కదా మీకు, సైన్యంతో రావచ్చు కదా. మీ అందరినీ తోడుకొని రావచ్చు కదా, ప్రెస్ వాళ్ళని తోడుకొని. ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయ్కాట్ అంటాడు, మేము ఎలక్షన్ జరపాలంటాడు. మీలో మీకే సఖ్యత లేదు. మీకేమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ బాస్ మాట వీలేం లేదా? ఇలా మాట ఆ బాస్ లేదా? మాకు డౌటు. బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపేమన్నా ఆ పార్టీకి దూరం అవుతారా? విఆర్ఓలు ఏమన్నా చిన్న పిల్లలు ఏమన్నా, ఇంకా యూత్ ఏమన్నా విఆర్ఓ స్థాయికి వచ్చారంటే అందరి వయసు యావరేజ్ 40 ఏళ్ళకు పైగా ఉంది. 5 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ఎందుకు జరపలే? ఈ నీటి సంఘాలు మీ హయాంలో కట్టుకునే దానికి అవకాశం లేదా? యాక్చువల్గా 5వ తేదీ పోలింగ్ జరగాల, అది వాయిదా పడి వానల కాలంగా నిన్న 14వ తేదీ జరిగింది. అంటే ఈ టైం లేదా మీకు? అంటే రైలు ప్లాట్ఫామ్ మీద దాటిపోయినప్పుడు పరిగెత్తా బ్యాగ్ వేసుకొని వచ్చినట్టుంది. ఎవరన్నా మీరు డబ్బులు కడితే తీసుకోనట్టు రుజువు చేయగలరా? మా విఆర్ఓలు ఎవరని, ఎందుకు విఆర్ఓల మీద నిందలు మోపుతారు? పోలింగ్ ఏర్పాట్లు వాళ్ళకు లేవా? వాళ్ళు గడువు ఇచ్చిన ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటింటికి తిరిగినారు నెల పాటు. అయ్యా మీరు నీటి సంఘం ఎలక్షన్లు వస్తున్నాయి, మీ బాకీలు కట్టండి,
పోటీదారులు బాకీలు కట్టాలా? ఓటర్లు అయితే బాకీలు కట్టాలి చెప్పలే. పోటీదారులు వాళ్ళకు సపోర్ట్ చేసే నామినేషన్కు ఉపయోగపడే వాళ్ళు మాత్రం డబ్బు కట్టాలా? అది తెలియదా? అంత రాజ్యాంగం తెలియదా? 5 ఏళ్ల నుంచి ఎలక్షన్లు ఎందుకు జరపలే? అంటే మీ అయాములో డెమోక్రసీ లేదు, నీటి సంఘాలు లేవు. అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని. అసలు మీకు తెలుసా రైతులకు ఈ సంవత్సరం ఇప్పుడు రబీ జరుగుతుంది, 4 పంటలకు మరొక 3 పంటలకు పర్మిషన్ ఇచ్చారు. వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి. ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీము అని. నువ్వు ఫసల్ బీమా అమలు చేయవు, నువ్వు ప్రీమియం కడతా అంటావు, కట్టవు. అంటే ప్రీమియం అంటే వీళ్ళకి తెలుసా? ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్లు, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. మీకు ప్రీమియం బ్రాండ్ అంటే కాస్ట్లీ బ్రాండ్ను ప్రీమియం బ్రాండ్ అంటారు.